రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది. జన ప్రభంజనంతో అఖండ విజయం అందుకున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుతీరింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అచ్చెన్నాయుడు సహా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి వంటి ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. రాజకీయ ధురంధరుడు, అభిష్టాంత పోరాట యోధుడు నారా చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుతో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను పదం ఆయన పలకగానే ప్రాంగణమంతా కోలాహలంగా మారింది. సీఎం చంద్రబాబు అంటూ ప్రజలు నినాదాలు చేశారు. కూటమితో జయభేరి మోగించిన ఆయన రాష్ట్రంలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 4.5 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితం చంద్రబాబు సొంతం. 1978లో తొలిసారి చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఆ తర్వాత 1989 నుంచి కుప్పంలో వరుసగా 8 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1995లో తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు 2004 వరకు పదవిలో కొనసాగారు. ఆ తర్వాత 2014 నుంచి 2019 వరకు సీఎంగా వ్యవహరించిన చంద్రబాబు ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచునని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.